థర్డ్ వన్ వచ్చేసి హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు HNO3 ఇది 3:4 3 నిష్పత్తి 1 నిష్పత్తిలో ఉన్న మిశ్రమాన్ని హైడ్రోక్లోరిక్ ఆమ్లం HNO3 3:1 నిష్పత్తిలో ఉంటే ఆ మిశ్రమాన్ని రసాయనాల దాన్ని కాబట్టి బంగారం నిల్వ ఉంచేందుకు దీన్ని ఉపయోగిస్తారు. సో బంగారం నిల్వ ఉపయోగిస్తారు దీన్ని ఉపయోగం. బంగారం నిల్వకు ఉపయోగిస్తారు. కాబట్టి హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు HNO3లు నిష్పత్తిని ఏమంటారంటే దీన్ని కూడా రసరాజం అని కూడా అంటారు. రసరాజం అంటారు. రసరాజం. సో దీన్ని మరి బంగారం ఉపయోగిస్తారు. దీన్ని ఈ రెండింటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు HNO3 మిశ్రమాన్ని రసరాజం అంటారు. అలాగే వెనిగర్లో ఉండేది యాసిడిక్ ఆమ్లం ఉంటుంది. వెనిగర్లో యాసిడిక్ ఆమ్లం ఉంటుంది. వెనిగర్లో ఉండే ఆమ్లం 4th పాయింట్. ఆమ్లం యాసిడిక్ ఆమ్లం ఉంటుంది. యాసిడిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఒక 10% ఉంటుంది. 10% ఉంటుంది, మిగతా 90% వాటర్. సో నెక్స్ట్ నెంబర్ 5 వచ్చేసి చీమకాటలో ఉండే ఆమ్లం. చీమకాటలో ఉండే ఆమ్లం ఆమ్లం ఉంటుంది. ఫార్మిక్ ఆమ్లం ఉంటుంది. మనకు మంటగా వస్తుంది. ఫార్మిక్ ఆమ్లం దీనివల్లనే ఆమ్లం. HCO ఇవి ఆమ్లాల గురించి. నెక్స్ట్ మనం అల్కీయ సంరక్షణ ఆమ్లం అంటే జల ద్రావణంలో H+ion ఏ పదార్థాలైనా ఆమ్లం చూపిస్తున్నాం. నెక్స్ట్ క్షారం అంటే జల ద్రావణంలో OH- ఏ పదార్థం క్షారం. క్షారం జల ద్రావణంలో OH- పదార్థాన్ని OH- పదార్థం ఏదైనా క్షారం అవుతుంది. పదార్థాన్ని క్షారం అంటాం. అర్హీనియ సాంప్రక్షార సిద్ధాంతం ప్రకారం జల ద్రవంలో OH- చేయకపోయినా క్షారం అంటాం. క్షారార్థ సోడియం OH, NaOH. ఇది జల ద్రావణంలో OH- Na ప్లస్ OH- జల ద్రావణంలో OH- కాబట్టి ఇది క్షారం అవుతుంది. మరి ఈ క్షారాలకు క్షారాలకు ఉదాహరణలు
కొన్ని క్షారాలు ఉదాహరణ సోడియం హైడ్రాక్సైడ్ NaOH, తర్వాత పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, తర్వాత మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH taken twice, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH taken twice, నెక్స్ట్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ AlOH taken twice. ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH taken twice అంటే ఇది ట్వైస్ రెండు CaOH taken twice. ఈ మొదటి రెండింటిని బలమైన క్షారాలు అంటాం. ఎందుకంటే వీటిలో జల ద్రావణంలో ఎక్కువ మొత్తంలో OH మైనస్ ఇస్తాయి కాబట్టి వీటిని బలమైన క్షారాలు అంటాం. చివరి మూడింటిని మనం బలహీనమైన క్షారాలు అంటాం. బలహీనమైన క్షారాలు అంటాం ఎందుకంటే జల ద్రావణంలో తక్కువ మొత్తంలో OH మైనస్ ఇస్తాయి. ఇవి ఎక్కువ OH మైనస్ ఇస్తాయి. ఎక్కువ మొత్తంలో OH మైనస్ ఇస్తాయి. జల ద్రావణంలో ఎక్కువ OH మైనస్. ఈ జల ద్రావణంలో తక్కువ OH మైనస్ ఇస్తాయి కాబట్టి బలహీనమైన చాలా OH మైనస్ ఇస్తాయి. ఈ రకంగా జల ద్రావణంలో ఎక్కువ OH మైనస్ ఇచ్చే పదార్థాలు సోడియం హైడ్రాక్సైడ్ NaOH, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH KOH. రెండు బలమైన క్షారాలు. ఇవి ఎక్కువ OH మైనస్ ఇస్తాయి. బలహీనమైన క్షారాలు అంటే జల ద్రావణంలో తక్కువ OH మైనస్ ఇచ్చే పదార్థాలు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH taken twice, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH taken twice, అల్యూమినియం హైడ్రాక్సైడ్ AlOH taken twice. ఇవి మూడింటిని మనం బలహీనమైనటువంటి క్షారాలు అంటాం. నెక్స్ట్ మనము pH విలువను బట్టి కూడా ఆమ్ల క్షారాలను మనం నిర్ధారించవచ్చు. మరి ముందు pH విలువ అంటే ఏంటి? pH విలువను ప్రవేశపెట్టింది మరి pH విలువను ప్రవేశపెట్టింది pH విలువ. నెక్స్ట్ అండి pH విలువ. మరి pH విలువను ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్తలు అంటే pH విలువను ప్రవేశపెట్టింది ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే pH విలువను ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త సోరెన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని ప్రవేశపెట్టాడు. సోరెన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని ప్రవేశపెట్టాడు. దీన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త సోరెన్సన్ దీన్ని ప్రవేశపెట్టాడు. pH విలువ. మరి pH విలువ అంటే ఏంటి? pH విలువ ఒక పదార్థం యొక్క H+ అయాన్ల గాఢత యొక్క రుణ సమర్థమానాన్ని pH విలువ అంటారు. pH విలువ ఒక పదార్థం H+ అయాన్ల గాఢత యొక్క రుణ సంపర్కమానాన్ని దాని pH విలువ అంటాం. ఉదాహరణకు ఒక పదార్థం యొక్క pH విలువ కావాలంటే ఏం చేయాలంటే దాని H+ అయాన్ల గాఢత యొక్క రుణ సంబంధం కనుక్కోవాలి. దాని H+ అయాన్ల గాఢత యొక్క రుణ సంబంధం ఇది H+ అయాన్ల గాఢత అంటే దీన్ని స్క్వేర్ బ్రాకెట్లో రాస్తే దాని గాఢత అన్నమాట.
గాఢతను కనుక్కొని దాన్ని లాగాఢంతో గుణించాలి. దాన్ని మైనస్తో గుణించాలి. దాన్ని లాగాఢం ఎక్స్ప్రెస్ అయ్యాల గాఢత యొక్క ఎక్స్ప్రెస్ అయ్యాల గాఢతను కనుక్కొని దానికి లాగాఢం సమాగమనం కనుక్కొని దాన్ని మైనస్తో గురించినట్లయితే దాన్ని ఏమంటే మనము దాని యొక్క pH విలువ అంటాం. ఉదాహరణకు ఒక పదార్థం యొక్క ఎక్స్ప్రెస్ అయ్యాల గాఢత 10⁻³ ఉందనుకుందాం. దాని pH విలువ ఒక పదార్థం యొక్క pH విలువ ఎక్స్ప్రెస్ అయ్యాల గాఢత 10⁻³ ఉందనుకుందాం. 10⁻³ అప్పుడు దాని pH విలువ ఎంత అంటే దీనికి సమాగమాన్ని అనుకోవాలి. ఎక్స్ప్రెస్ అయ్యాల గాఢత కనుక్కొని సమాగమానం కనుక్కొని దాన్ని మైనస్తో గుణించాలి. అప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, ఆల్రెడీ -3 ముందుకు వస్తుంది. ఇక్కడ ఇది బేసిక్ లాగారిథమిక్ లా కాబట్టి సంవర్గమాన నియమాన్ని అనుసరించి ఇలా జరుగుతుంది. దీనికి ఉన్నటువంటి సూత్రం ఏంటంటే ఇక్కడ మనం వాడేటువంటి సూత్రం ఎందుకనగా log a⁻m అంటే దాన్ని ఏమన్నా రాస్తాం? m ముందుకు వస్తుందంటే m అని ఇక్కడ వస్తుంది, లాగ్ వస్తుంది, m log a. కాబట్టి -3 ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ 10 ఉందన్నమాట. కాబట్టి లాగ్ 10 అట్లే ఉంటుంది, -3 ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ 10 ఉన్నట్లయితే బేస్ 10 -3 అంటే +3 అవుతుంది. అప్పుడు log 10 బేస్ 10 అంటే 1 వస్తుంది, అది 3 వస్తుంది. అంటే ఎక్స్ప్రెస్ అయ్యాల గాఢత 10⁻³ అన్నా దాని pH విలువ 3 అన్నా ఒకటి. అంటే మన పదార్థం యొక్క pH విలువను బట్టి కూడా మనకి ఆమ్లము క్షారము నిర్ధారించవచ్చు. పదార్థాల pH విలువను బట్టి కూడా మనం ఆమ్లం ఏదో క్షారం ఏదో మనం నిర్వచించవచ్చు. ఆమ్ల క్షారాలను కూడా మనం నిర్వచించవచ్చు. కాబట్టి pH విలువను బట్టి ఆమ్ల క్షారాలు. నెక్స్ట్ pH విలువను బట్టి ఆమ్ల క్షారాలు. ఆమ్లం అంటే క్షారం అంటే ఆమ్లం అంటే క్షారం అంటే తటస్థ ద్రావణం అంటే తెలుసుకోవాలి. అలాగే తటస్థ ద్రావణం H+ అయాల గాఢత 10⁻0 నుండి 10⁻⁻7 వరకు ఉంటే అది ఆమ్లం అవుతుంది. 10⁻0 నుండి 10⁻7 వరకు ఉంటే అది ఆమ్లం అవుతుంది. అలాగే ఎగ్జాక్ట్లీ మరి 10⁻7 నుండి 10⁻14 వరకు ఉంటే క్షారం అవుతుంది. అలాగే ఎగ్జాక్ట్లీ 10⁻7 అయితే అది ఆమ్లం కాదు, క్షారం కాదు, తటస్థ ద్రావణం అవుతుంది. తటస్థ ద్రావణానికి ఉదాహరణ H2O, నీరు తటస్థ ద్రావణానికి ఉదాహరణ. ఇది ఆమ్లం కాదు, క్షారం. నీరు తటస్థ ద్రావణానికి ఉదాహరణ కదా. నీరు కాకుండా మరి తటస్థ ద్రావణానికి ఉదాహరణ ఏదైనా ఉందా? నీరు కాకుండా ఇంకేదైనా ఉందా అంటే నీరు కాకుండా వేరే ఎగ్జాంపుల్ ఏంటి? ఒకవేళ కృత్రిమంగా కానీ లేదా సహసిద్ధంగా కానీ ఎక్కడైనా కనుగొనబడవచ్చు, లేదా కృత్రిమంగా అది రూపొందించబడవచ్చు నీరు కాకుండా. అందుకోసం ప్రస్తుతం అయితే ఉదాహరణ నీటి ఉదాహరణలు మాత్రమే మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ మరి pH స్కేల్